హలో హాయ్. ఈరోజు మీకు నేను మీషోలో ఆర్డర్ చేసుకున్న ప్రోడక్ట్ చూపిస్తున్నాను. చూడండి, ప్రోడక్ట్ అంతా బాగుంది, అన్ని షెల్ఫ్స్ బాగున్నాయి. బట్ లాస్ట్ గ్రీన్ కలర్ షెల్ఫ్ ఉంది కదా, అది నాకు బ్రేక్ అయింది. మేబీ ట్రావెలింగ్లో ఏదైనా బ్రేక్ అయి ఉంటుంది. సో నేను రిటర్న్ పెట్టాను, బట్ రిటర్న్ అనేది నాకు కన్ఫర్మేషన్ రాలేదు. ఇప్పటికి 15 days అయింది. 2 times నేను ఏజెంట్తో కూడా మాట్లాడాను, వాళ్ళు బాగానే రెస్పాండ్ అయ్యారు. బట్ నా ఏరియా అనేది నాట్ సర్వీసబుల్ అని చెప్పేసి వచ్చింది. నన్నే కొరియర్ చేయమంటున్నారు. సో నేను 15 days వెయిట్ చేశాను. ఇంక నాకు కొరియర్ చేసే ఓపిక లేక ఇంక ప్రోడక్ట్ అనేది పక్కన పెట్టేశాను. ఇంకా అలా యూజ్లెస్గా పడి ఉన్నది నా ప్రోడక్ట్ అనేది. సో ఎందుకు 494 పెట్టి తీసుకున్నాను. సో పక్కన ఎందుకు పడేయాలని చెప్పి ఆలోచించి ఒక 10 rupees పెట్టి 2 ఫెవిక్విక్స్ కొనుక్కున్నాను. సో అది స్టిక్ చేసేసాను. ఇప్పుడు నాకు ఆ ప్రోడక్ట్ అనేది చాలా బాగా యూస్ అవుతుంది. ఒక చిన్న మిస్టేక్ని నేను రెక్టిఫై చేయడం వల్ల నాకు ఒక ప్రోడక్ట్ అనేది బాగా యూస్ అయింది. సో మన లైఫ్ కూడా అంతే అనిపించింది నాకు. మన లైఫ్లో ఎన్నో జరుగుతూ ఉంటాయి బ్యాడ్ ఇన్సిడెంట్స్ అనేవి. దానివల్ల మన లైఫ్ అనేది చాలా ఎఫెక్ట్ అయి ఉంటుంది. బట్ అలా అని చెప్పేసి మన లైఫ్ మొత్తం స్పాయిల్ చేసుకోం కదా. ఒక బుక్లో ఒక పేజ్ పాడైపోయిందని చెప్పి బుక్ మొత్తం పాడేం కదా. ఆ పేజ్ చించేసి మనం బుక్ అనేది యూజ్ చేసుకుంటాం. సో అలాగే మన లైఫ్లో జరిగిన ఒక బ్యాడ్ ఇన్సిడెంట్స్ వల్ల మన లైఫ్ మొత్తం స్పాయిల్ చేసుకోం కదా. అది ఎంత ఒక పాస్ట్ అనేసి మనం వదిలేయాలి. మన పాస్ట్లో జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల మన ఫ్యూచర్ అనేది ఎఫెక్ట్ అవ్వకూడదు. సో ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మన లైఫ్లో చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ వల్ల మన లైఫ్ అనేది ఎంత బాగుంటుందో అనేది ఈ చిన్న ఎగ్జాంపుల్ ద్వారా నేను మీకు చెప్దాం అనుకుంటున్నాను. సో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.